రైట్. ఏమడుగుతున్నాడట ఊరియా రాగానే? అయ్యా, యోవాబు ఎలా ఉన్నాడు? బాగున్నాడా? మిమ్మల్ని అందరినీ ట్రైన్ చేస్తున్నాడే సైన్యాధ్యక్షుడు, అతడు ఎలా ఉన్నాడు? బాగున్నాడా అనగానే ఊరియా గారు చెప్తున్నారు కదా, బాగున్నారయ్యా, చాలా చక్కగా ఉన్నారు, ఆయన ఆరోగ్యానికి ఏ ప్రాబ్లం లేదు, ఆయన ఆరోగ్యంగా ఉన్నాడు, మమ్మల్ని అందరినీ జాగ్రత్తగా చూస్తూ ఉన్నాడు అని చెప్పాడు. చెప్పగానే అడుగుతున్నాడట, ప్రజలు ఎలా ఉన్నారు? ఎవరు? ప్రజలు ఎలా ఉన్నారు? ఇశ్రాయేలీలు ఎలా ఉన్నారు అనగానే వారు కూడా బాగున్నారు, దేవుని దయ వలన యుద్ధంలో వారు కూడా చక్కగా, సౌండ్ సరిగ్గా లేదు, ఒక్కసారి చూడు, వారు కూడా బాగున్నారు, ఇశ్రాయేలీలు కూడా చక్కగానే ఉన్నారు, యుద్ధంలో వారికంటూ ఏ ప్రాణాపాయి జరగలేదు, క్షేమంగానే ఉన్నారు అని అడిగాడట. అడగగానే ఇంకేం అడుగుతున్నాడు? జనుల యోగక్షేమమును యుద్ధ సమాచారమును అడిగెను. ఏమడిగాడు? యుద్ధ సమాచారము. యుద్ధం ఎలా జరుగుతుంది? మనం యుద్ధం చేయడానికి ఇన్ని రోజుల నుంచి యుద్ధ భూమిలో నిలబడ్డాం కదా, ఆ యుద్ధం ఎలా జరుగుతుంది? చాలు, ఆ యుద్ధం ఎలా జరుగుతుంది? ఎదుటివారి ముందు మన సైనికులు ఎలా నిలబడుతున్నారు? మన ప్రజల యోగక్షేమాలు ఎలా ఉన్నాయి? యుద్ధం ఎంతవరకు జరిగింది? యుద్ధంలో ఎన్ని పట్టణాలను పట్టుకున్నాం? మన క్షేమం కోరి ఎన్ని పరిస్థితులు ఎలా ఉన్నాయని అడిగాడట. అడగగానే అన్నీ బాగున్నాయండి రాజుగారు, అన్నీ బాగున్నాయి, యోవాబు బాగానే ఉన్నాడు, ప్రజలు బాగానే ఉన్నారు, సైనికులమైన మేము బాగానే ఉన్నాం, యుద్ధం కూడా చక్కగా మనకు అనుకూలంగా దేవుడు జరిగిస్తున్నాడు, పరిస్థితులన్నీ చక్కగా ఉన్నాయన్నాడు. అన్న తరువాత దావీదు ఇంటికి పోయి శ్రమ తీర్చుకొనుమని ఊరియాకు సెలవీయగా, ఊరియా రాజనగరలో నుండి బయలువెళ్ళెను. ఇప్పుడు అంటున్నాడట, ఊరియా, ఇన్ని రోజులు యుద్ధంలో ఉన్నావు కదా, నువ్వు ఇన్ని రోజులు యుద్ధం చేస్తూ యుద్ధ భూమిలోనే ఉండిపోయావు కదా, నీకు ఎలాగ అసలే వివాహం అయింది, ఇంటి దగ్గర నీకంటూ భార్య ఎదురు చూస్తూ ఉంటుంది, నీ కుటుంబం ఎదురు చూస్తూ ఉంటారు, ఇప్పటికీ యుద్ధ భూమి నుంచి ఈ దర్బారు వరకు ప్రయాణం చేసి వచ్చావు నువ్వు, కాబట్టి అలిసిపోయి ఉంటావు, కాబట్టి ఇప్పుడు నువ్వు ఇంటికి వెళ్ళి శ్రమ తీర్చుకో, ఇప్పుడు ఇంటికి వెళ్ళి చక్కగా నీ భార్యతో సంతోషించు, ఇంటికి వెళ్ళి నీ కుటుంబంతో సమయాన్ని గడుపు, ఇంటికి వెళ్ళి 4 రోజులు కుదుట పడిన తర్వాత, సేద తీరిన తర్వాత ప్రశాంతంగా మరలా డ్యూటీకి వచ్చే అన్నాడట. అసలు ఊరియా పరిస్థితి మనం ఆలోచిస్తే 24 గంటలు డ్యూటీ చేసే ఉద్దేశం ఊరియాది, అవునా కదా? అవును. వివాహం అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చిన దాఖలాలు పెద్దగా తక్కువ. ఇప్పుడు ఉదయాన్నే డ్యూటీలో ఉండి, మధ్యాహ్నం డ్యూటీలో ఉండి, రాత్రిపూట డ్యూటీలో ఉండి 24 గంటలు పని పని అని తిరిగే మనిషికి సెలవిచ్చి ఇంటికి వెళ్ళమంటే ఏ మనిషి అయినా వద్దంటాడా అన్నాడు. మేమున్నాం, కనీసం ఒక 2 రోజులు డ్యూటీ చేసామనుకున్న పరిస్థితులు బాలేక శుభ్రంగా వెళ్ళిపోయి పడుకుంటే బాగుండి అనిపిస్తుంది. అసలు గంట సేపు ఎవరికి కనిపించకుండా వెళ్ళిపోయి ప్రశాంతంగా ఎక్కడ కూర్చుంటే బాగుండి అనిపిస్తుంది, ఎందుకంటే అంత ప్రెజర్ ఉంటుంది. ఇప్పుడు ఊరియా కూడా అన్నన్ని రోజులు యుద్ధంలో ఉండిపోయొచ్చి అలిసిపోయి ఎక్కడో పరిస్థితులు బాలేవో అన్నీ చక్కబెట్టుకొని వచ్చిన తర్వాత ఇంటికి వెళ్ళి 4 రోజులు రెస్ట్ తీసుకోమంటే ఊరియా ఏమనాలి? సరే బాబు, ఇప్పటికన్నా పరిస్థితులు చూసి నాకు రెస్ట్ ఇచ్చారు, సెలవిచ్చారు, ఇంటికి వెళ్ళిపోయి 10 రోజుల తర్వాత కనపడతానని వెళ్ళిపోవాలి. అప్పటికి పెళ్ళైంది కాబట్టి భార్యతో సంతోషించడానికి వెళ్ళిపోవాలి, కుటుంబంతో సరదాగా గడపడానికి వెళ్ళిపోవాలి, కానీ వెళ్ళిపోవడానికి ఇష్టపడట్లా. వెంటనే సరే అని తలూపుంటాడు, బయటకు వచ్చేసాడు, రాజనగరిలో నుండి బయటకు వచ్చాడు. ఇప్పుడు బయటకు వచ్చిన తర్వాత అతని వెనుక రాజు పలహారమును అతని యొద్దకు పంపెను, కానీ ఊరియా తన ఇంటికి వెళ్ళక తన ఏలిన వాని సేవకులతో కూడా రాజనగరి ద్వారమున పండుకొనెను. ఇప్పుడు దావీదు పిలిచి ఇంటికి వెళ్ళాయా అని చెప్పిన తరువాత ఊరియా ఆ మందిరంలో నుండి, ఆ దర్బారులో నుండి బయటికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోగానే దావీదు అనుకుని ఉంటాడు, మన మాటిని చక్కగా మనోడు ఇంటికి వెళ్ళిపోయాడు అనుకొని వెంటనే దూతల చేత, మనుషుల చేత పళ్ళు పలహారాలు పంపించాడట ఇంటికి. ఎందుకు? అలిసిపోయి ఇంటికి వెళ్ళాడు కదా, శుభ్రంగా తినేసి హ్యాపీగా ఇంటి దగ్గర గడిపేస్తాడు, ఇక నేను చేసిన పాపం కాస్త ఊరియా మీదకి వెళ్ళిపోద్దు అనుకున్నాడు. అందుకే పళ్ళు పలహారాలు అన్నీ ఇంక రాజు దర్బార్ నుండి బయలుదేరాయంటే ఎన్నెళ్ళు ఉంటాయో. ఇప్పుడు అవన్నీ ఇంటికి మోసుకొని వెళ్ళిపోయేటప్పటికి మా ఆయన ఇంట్లో లేడంది ఆవిడ. ఇంకా రాలేదండి, అక్కడే ఉండుంటాడు మా ఆయన అనగానే మరలా వెనక్కి వచ్చి దావీదు గారికి చెప్పారు కదా, అయ్యా ఊరియా ఇంటికి పోలేదు, మరి ఎక్కడున్నాడు ఊరియా?
ఇదిగో మన రాజు దర్బారు ఎదుట నగర ద్వారం ఏదైతే ఉందో ఆ ద్వారం దగ్గర పడుకొని ఉన్నాడు. అదేంటి అనుకుని ఉంటాడు దావీదు. అంటే రాజనగర్లో నుండి బయటకైతే వెళ్ళాడు కానీ ఇంటికి వెళ్ళలేదు. ఆ ద్వారం దగ్గరే, ఆ ఇంటి దగ్గరే, ఆ గుమ్మాల దగ్గరే సైనికులు, సేవకులు ఎవరైతే ఆ లోపల భాగాన్ని కాపలా కాస్తూ ఉన్నారో వారితో పాటుగా ఆ ద్వారం గుమ్మం దగ్గరే పడుకుని నిద్రపోతున్నాడట. వెంటనే దావీదుకు ఆలోచన వచ్చింది, ఎందుకు వెళ్ళలేదు ఇతను? నేను ఇంటికి వెళ్ళమని చెప్పాను, రెస్ట్ తీసుకోమని చెప్పాను, పళ్ళు పలహారాలు పంపించాను, ఇన్ని రోజులు శ్రమ పడిన వ్యక్తికి నేను సెలవిచ్చినా సరే ఇతడు ఎందుకు వెళ్ళలేదు ఇంటికి అనుకొని కంగారు పడిపోయాడు. వెంటనే పిలిపించాడు కదా, పిలిపించి అంటున్నాడు 10వ వచనం, ఊరియా తన ఇంటికి పోలేదన్నమాట దావీదుకు వినబడినప్పుడు దావీదు ఊరియాను పిలిపించి, నీవు ప్రయాణం చేసి వచ్చితివి కదా, ఇంటికి వెళ్ళకపోతివేమని అడుగగా, ఊరియా మందసమును ఇశ్రాయేలు వారును యోధావారును గుడారములలో నివసించుచుండగును, నా అధిపతియగు యోవాబును నా ఏలినవాడగు నీ సేవకులను బయట దండులోనుండగును భోజనపానములు చేయుటకును నా భార్య యొద్ద పరుండటకును నేను ఇంటికి పోవదునా? నీ తోడు, నీ ప్రాణము తోడు నేను అలాగు చేయువాడను కానని దావీదుతో నేను. చాలు, ఇప్పుడు మాట్లాడుతున్నాడు మన ఊరియా. అప్పటి వరకు మాట్లాడిన సందర్భమే లేదు. వెంటనే ఊరియాని పిలిచాడట. పిలిచి అడుగుతున్నాడు కదా, నువ్వు ఇన్ని కిలోమీటర్లు ప్రయాణం చేసి వచ్చావే, మరి సేద తీర్చుకోమని కదా నేను ఇంటికి వెళ్ళమన్నాను, నువ్వు ఎందుకు వెళ్ళలేదు అని అడిగాడు. అక్కడతోనే ఆగిపోయింది దావీదు ఆలోచన. అప్పుడు ఊరియా మాట్లాడిన మాటలు చూడండి, ఒక్కొక్క మాట కూడా ముత్యంలా కనపడుద్ది. నోరు తెరిచి అంటున్నాడు, ఇంటికి ఎందుకు వెళ్ళలేదయ్యా అంటే ఊరియా అంటున్న మాట ఏంటి? ఒకటి, మందసమును ఏమన్నాడు? 10వ వచనంలో 11వ వచనంలో మందసమును. మందసం అంటే ఏంటి? ఏంటి మందసం అంటే? దేవుడు ఒకనాడు ఇశ్రాయేలు ప్రజలతో మోషే గారి ద్వారా నిలవబడి, మోషే నేను మీతో ఉండాలనుకుంటున్నాను, మీ మధ్య నివసించాలనుకుంటున్నాను, మీ లోపల ఉండాలనుకుంటున్నాను, మీ దేవుడు ఎక్కడుంటాడాయా అని ఎవరైనా అడిగితే పలానా ఎక్కడో ఉంటాడని మీరు చెప్పనక్కర్లేదు, మా మధ్య మా దేవుడు ఉన్నాడు అని మీరు చెప్పుకునేట్లుగా ఒక మందసాన్ని నా కొరకు సిద్ధం చేయమని చెప్పాడు దేవుడు. ఆ మందసములో దేవుని పదాజ్ఞలు ఉంటాయి. ఆ మందసములో అహరోను కర్ర ఉంటుంది. ఆ మందసములో దీపవృక్షాలు ఉంటాయి, బల్లుంటుంది, రొట్టుంటుంది. ఇవన్నీ అంటే దేవుని ఉనికిని చాటేవన్నీ ఆ మందసములో పెట్టగా దేవుని ప్రత్యక్షత ఆ మందసం మీదకి వస్తూ ఉండేది. ఆ రోజుల్లో మందసం అంటే ఎంత గొప్పదో తెలుసా? మందసం మా మధ్య ఉందంటే మా దేవుడు మాతో ఉన్నాడు అనుకునేవాడు ఇశ్రాయేలు ప్రజలు. మందసం మాతో ఉందంటే మేమేం చేసినా ఆ పని కలిసి వస్తుంది అనుకునేవాళ్ళు. నిజంగానే మందసం కోసం ఎదుటి రాజ్యాల వాళ్ళు యుద్ధాలు చేసి మందసాన్ని ఎత్తుకొని వెళ్ళిపోయేవాళ్ళు. ఎందుకంటే ఇది ఈ మందసం బట్టే ఇశ్రాయేలీలు యుద్ధాల్లో గెలుస్తున్నారు. ఈ మందసాన్ని బట్టే ఇశ్రాయేలీలు ప్రబలుతూ ఉన్నారు. ఈ మందసాన్ని బట్టే దేవుడు వారితో ఉన్నాడు కాబట్టే వారి పంటలు చక్కగా పండుతున్నాయి, వారి పొలాలు చక్కగా పండుతున్నాయి, వారు హ్యాపీగా బతుకుతున్నారు, వారి పరిస్థితులు బాగుంటున్నాయి. కాబట్టి మందసం ఎక్కడ ఉంటే అక్కడ క్షేమంగా ఉంటున్నాము మనము అనుకొని మిగిలిన రాజ్యాల వాళ్ళు మందసాన్ని ఎత్తుకొని వెళ్ళిపోయేవాళ్ళు, దొంగిలించేవాళ్ళు, దొంగతనం చేసేవాళ్ళు. అంటే మీ దేవుడు మాకు కావాలి అన్నట్లుగా మందసం కొరకు ఎంతో మంది కళ్ళు వేసుకొని చూస్తూ ఉండేవాళ్ళు. ఇప్పుడు అలాంటి మందసము దావీదు గారు మందిరం కట్టడానికి ముందు ఎక్కడుందయ్యా అంటే గుడారాల్లోనే ఉండేది. ఇప్పుడు ఈ పరిస్థితుల్లో కూడా మందసం గుడారాల్లోనే ఉంది. ఇప్పుడు అదే అంటున్నాడు కదా ఊరియా, అయ్యా మందసము మన మధ్య ఉండగా, మందసం గుడారంలో ఉండగా, మందసం మన మనుషుల మధ్య ఉండగా, అంటే దేవుని ఉనికి మన మధ్యలో ఉండగా దాన్ని వదిలేసి నేను ఇంటికి వెళ్ళి ఎలా పడుకోనయ్యా, ఎలా నిద్రపోగలనో నేను అని అడుగుతున్నాడు దావీదుతో. అంటే ఊరియాకి దేవుని మందసము మీద లేక దేవుని ప్రత్యక్షత మీద ఎంత బాధ్యత ఉందో ఆలోచించండి మీరు. మందసం ఉండగా దాన్ని వదిలి నేను ఎలా ఇంటికి వెళ్ళి నా భార్యతో హ్యాపీగా గడపగలను, ఎలా వెళ్ళగలను అని అడిగిన ఊరియా ఎక్కడ మందసం గుడారంలో ఉంటుందని తెలిసి కూడా ఎక్కడో అంతఃపురంలో ఎక్కడో యుద్ధం కూడా మానేసి ఆ మిద్దెల మీద తిరిగే దావీదు ఎక్కడ ఆలోచించండి ఒకసారి. మీరు ఈ సందర్భాన్ని ఆలోచిస్తూ ఉన్నప్పుడు ఒక త్రాసులో దావీదుని పెట్టుకోండి, మరొక త్రాసులో ఊరియాని పెట్టుకోండి.
దావీదు కంటే ఊరియా చాలా గొప్పగా కనపడతాడు. ఇంకా చెప్పాలి అంటే ఈ సందర్భంలో దావీదు తేలిపోతాడు. నా మందసం నేనుంటే, నా మందసం మధ్య ఉంటే నేను ఎలా దాన్ని విడిచి వెళ్ళిపోగలను? కానీ దావీదు చూడండి, మందసం ఎక్కడో ఉంది, నేను ఒక్కరోజు కాదు 2 రోజులు కాదు, ఇప్పటికి ఎన్నో రోజులు యుద్ధం మానేశాను, ఇప్పటికైనా నేను వెళ్ళాలి అనే ఆలోచన రాలేదు దావీదుకి. ఇంకా ఏమంటున్నాడట, మందసమును ఇశ్రాయేలు వారును యోధావారును గుడారములలో నివసించుచుండగును. ఇశ్రాయేలీలు యూదులు ఎక్కడుంటున్నారు? యుద్ధాలు చేసుకోవడానికి ఎక్కడో ఊరి బయట ప్రాంతం వెలుపల గుడారాలు వేసుకుని ఎప్పుడు యుద్ధం జరుగుతుందో అనే భయంతో గుడారాల్లో నివసిస్తున్నారు మన సహోదరులు. ఎప్పుడు శత్రువు మా మీదకి వస్తాడో అనే ఆలోచనతో, ఎప్పుడు మేము తిరగబడి యుద్ధం చెయ్యాలో అనే పరిస్థితుల మధ్య గుడారాలు వేసుకొని ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని నా సహోదరులు బయట ఎక్కడో ఉంటే నేను క్షేమంగా నా ఇంటికి వెళ్ళిపోయి నా ఇంటి వాళ్ళతో ఆనందంగా నేను ఎలా గడపగలనయ్యా అని అడుగుతున్నాడు ఊరియా. కానీ దావీదు చూడండి, ఇశ్రాయేలును పరిపాలించే బాధ్యత దేవుడు దావీదుకి ఇస్తే, నా మందను మేపు అనేటటువంటి ఒక మాట దావీదుకి ఇస్తే, నా మందను పోషించు అని దావీదుకి ఇచ్చినటువంటి ఆ మాటను పక్కన పెట్టి ఇశ్రాయేలీలందరూ యుద్ధంలో చచ్చిపోతూ ఉంటే కూడా అంతఃపురంలో హ్యాపీగా కిటికీలు తెరిచి మిద్దె మీద నుంచి యుద్ధాన్ని చూస్తున్నాడు దావీదు. అలాంటి దావీదు ఎక్కడ, ఊరియా ఎక్కడ? నా తోటి సహోదరులు గుడారాల్లో నివసిస్తూ ఉండగా నేను ఇంటికి వెళ్ళి నా భార్యతో నా కుటుంబంతో సంతోషంగా ఉండలేనన్నాడు ఊరియా. అంత గొప్పవాడు. ఇంకా ఏమంటున్నాడట, నా అధిపత్యకు యోవాబును నా ఏలిన వాడవకు నీ సేవకులను బయట దండులోనుండగను. యోవాబు నా సైన్యాధ్యక్షుడు, నాకు ఇన్ని నేర్పించినవాడు, నేను యుద్ధం ఎలా చేయాలో నాకు బోధించినవాడు. అలాంటి వ్యక్తి ఎక్కడో యుద్ధంలో నిలబడి ఉంటే నేను ఆ వ్యక్తిని వదిలిపెట్టేసి, నీ సేవకులైన వాళ్ళు ఎంతోమంది యుద్ధం చేయడానికి నిలబడ్డారు, దేశాన్ని కాపాడుకోవడానికి ఎంతోమంది అక్కడ ఉండిపోయారు, అలాంటి వాళ్ళందరూ దండులో బాధ్యత కలిగి పోరాడుతూ ఉంటే నేను ఇంటికి వెళ్ళి భోజనం చేసి భార్యతో ఎలా సంతోషంగా ఉండగలనయ్యా అని అడుగుతున్నాడు ఊరియా. యుద్ధం ఎక్కడో జరుగుతుంటే సొంత భార్యతో కూడా సంతోషించడానికి వెళ్ళని ఇష్టపడిన ఊరియా ఎక్కడ? యుద్ధం జరుగుతూ ఉన్నా సరే దాన్ని పట్టించుకోకుండా పొరుగు వారి భార్యను తెచ్చుకొని సంతోషించిన దావీదు ఎక్కడ? ఎలా కనపడుతున్నాడు చూడండి దావీదు. ఊరియా అంత గొప్పవాడు. ఇంకా అంటున్నాడు కదా, బయట దండులోనుండకును భోజన పానములు చేయుటకు నా భార్య యొద్ద పొడుంటకును నేను ఇంటికి పోవదునా, నీ తోడు నీ ప్రాణముతోడు నేను అలాగు చేయవాడును కానని దావీదుతో చెప్పెను అంటున్నాడు కదా. నా క్యారెక్టర్ అది కాదు. ఇన్ని పరిస్థితుల మధ్య నేను సంతోషంగా ఇంటికి వెళ్ళి గడిపేటటువంటి మనస్తత్వం నాది కాదు. పరిస్థితులను కూడా బాధ్యతను గుర్తెరిగినటువంటి మనిషి ఊరియా. కానీ దావీదు బాధ్యతను కూడా పక్కన పెట్టి పాపం చేయడానికి ఆలోచిస్తూ ఉన్న మనస్తత్వం దావీది. అంత తేడా కనపడుతూ ఉంటుంది మనకు. అన్నాడు అనగానే ఇక దావీదు మాటలు ఊరియా వినడేమో అనుకుని ఉంటాడు. ఇంటికి వెళ్ళమన్నాను, వెళ్ళట్లేదు, ఎంత చెప్పినా వినట్లేదు, పళ్ళు పలహారాలు పంపించాను, అసలు ఉపయోగం లేదు, ఈ మనిషికి ఇంటికి వెళ్ళేలా కనిపించట్లేదు అనుకున్నాడు. అనుకున్నప్పుడైనా దావీదు మనసులో పశ్చాత్తాపం రావాలా వద్దా? ఖచ్చితంగా రావాలి. మందసం నేను మర్చిపోయాను, కానీ సైనికుడైన ఊరియా మర్చిపోలేదు. ఇశ్రాయేలు ప్రజలను నేను పక్కన పెట్టాను, కానీ సైనికుడైన ఊరియా పక్కన పెట్టలేదు. యోవాబు గురించి నేను ఆలోచించలేకపోతున్నాను, కానీ సైనికుడైన ఊరియా ఆలోచించగలుగుతున్నాడు. ఇంత భయంకరమైన యుద్ధం ముమ్మారుగా జరుగుతున్న పరిస్థితులను ఊరియా గుర్తుపెట్టుకున్నాడు. భార్యతో కూడా సంతోషించడానికి మనస్సు లేదన్నాడు, కానీ నేను అతని భార్యతోనే ఇంత సంతోషాన్ని పొందుకున్నాననేటటువంటి మనస్తత్వం వచ్చి సిగ్గుపడిపోవాలి. కానీ అలా సిగ్గుపడట్లా. ఈ మాట ఎలాగో వినట్లేదు కాబట్టి ఇంకేం చెయ్యాలా అని ఆలోచిస్తున్నాడు దావీదు. ఆలోచించి ఇంకో ఉపాయాన్ని వేసాడు కదా. 12వ వచనం, దావీదు నేడును నీవెక్కడ నుండుము, రేపు నీకు సెలవిత్తునని ఊరియాతో అనగా ఊరియా నాడును మరునాడును యెరూషలేములో నిలిచెను. చాలు. ఇప్పుడు అన్నాడట, సరే ఊరియా ఇంటికి వెళ్ళనంటున్నావు కదా, ఇప్పుడు నువ్వు వెంటనే యుద్ధానికి వెళ్ళిపోకు, ఇంటికి వెళ్ళే ఉద్దేశం లేదు కదా, ఇక యుద్ధంలో మునిగిపోతానని మరలా యుద్ధ భూమిలో కాలు మోపకు, మరలా యోవాబు దగ్గరికి వెళ్ళి చేరకు. మరి ఏం చెయ్యాలయ్యా? ఇక్కడే ఉండిపో. నువ్వు ఎక్కడా? యెరూషలేము నగరులోనే ఉండు.
ఈ రోజును రేపును, అంటే ఈ పూట ఇక్కడే ఉండు, రేపటి పూట కూడా నువ్వు ఇక్కడే ఉండు. ఎందుకు ఉండమని ఉంటాడు? ఊరియా మీద ప్రేమ ఎక్కువైపోయా? పోనీ ఎక్కడుంటేనన్నా సేద తీరుతాడు, ఎక్కడుంటేనన్నా రెస్ట్ తీసుకుంటాడనే ఆలోచన ఎక్కువైపోయా? ఏదో ఆలోచన చేస్తున్నాడు. మీరు ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ముఖ పరిచయం కూడా సరిగా లేనటువంటి మనుషులు మన బాగో కోరి మాట్లాడారు అనుకోండి, లేక మనకు మంచిగా ఫేవర్గా మాట్లాడుతున్నారండి, ఒక్కసారి ఆగి ఆలోచించడంలో తప్పులేదు. ఎందుకంటే మన గురించి తెలియని మనిషి, మన ముఖం కూడా పరిచయం లేని మనిషి మన గురించి ఏ సమాచారం సరిగా తెలియకుండానే మన బాగోగులు కోరుతున్నాడు అంటే ఆగి ఆలోచించాల్సిన పరిస్థితులు ఉంటాయి కొన్నిసార్లు. తప్పులేదు అందులో. ఊరియా రాజు ఎందుకు చెప్పాడో అనుకుని ఉంటాడు. ఏది ఏమైనా రాజు చెప్పాడు కాబట్టి నేను ఇక్కడ 2 రోజులు ఉండడమే మంచిదని ఆగిపోయాడు. ఆగిపోగా ఈ 2 రోజుల్లో మరొక ఐడియా వేశాడు కదా దావీదు. ఏంటది చూద్దాం ఒకసారి. 13వ వచనం. అంతలో దావీదు అతనిని భోజనమునకు పిలిచెను. అతడు బాగుగా తిని త్రాగిన తరువాత దావీదు అతన్ని మత్తునిగా చేసెను. సాయంత్రమున అతడు బయలువెళ్ళి తన ఇంటికి పోక తన ఏలిన వాని సేవకుల మధ్య పడక మీద పండుకొనెను. చాలు. ఇప్పుడు అంటున్నాడు కదా, ఊరియాకి చక్కగా భోజనం పెట్టండి రా అబ్బాయి అన్నాడట. ఇంటికి ఎలాగో వెళ్ళే ఉద్దేశం లేదు కదా, ఇక్కడే ఫుల్గా భోజనం చేసేసేలాగా డైనింగ్ టేబుల్ అంతా నింపేసేయండి అన్నాడు. రాజుగారి డైనింగ్ టేబుల్ అంటే మనం చెప్పాలా ఎన్నుంటాయి? ఇక ఇది లేదు అన్న మాట లేదు, అక్కడ అన్నీ ఉంటాయి. ఇప్పుడు రాజుగారి డైనింగ్ టేబుల్ మీద, భోజనపు బల్ల మీద అన్ని సిద్ధం చేసేసి ఊరియాని పిలవండి అన్నాడు. అనగానే ఊరియా వచ్చాడట. రాగానే ఊరియా కడుపు నిండా భోజనం చేయన్నాడు. సరే నన్ను భోజనం చేశాడు. భోజనం చేసిన తర్వాత ఏం చేస్తున్నాడు? అతడు బాగుగా తిని, అంటే బాగా తిని త్రాగిన తరువాత దావీదు అతన్ని మత్తునిగా చేసెను. ఎవరు చేస్తున్నారు? దావీదే. అప్పటి కాలంలో భోజనపు బల్ల మీద ద్రాక్షారసం ఉండేది. ద్రాక్షారసము అంటే కేవలం ద్రాక్షాలు పిండి తీసినటువంటి రసమే, ఎటువంటి ఆల్కహాల్ కలవకుండా, ఎటువంటి మత్తు పదార్థాలు కలపకుండా ప్యూర్గా తీసినటువంటి ద్రాక్షారసం ఏదైతే ఉందో ఆ ద్రాక్షారసాన్ని భోజనం చేసిన తర్వాత తాగేవాళ్ళు. ఇప్పుడు మనం జ్యూస్ ఎలా తాగుతాం? ఇప్పుడు ద్రాక్ష జ్యూస్ తాగుతామా? అలాంటిది అనమాట. ఇప్పుడు భోజనం చేసిన తర్వాత అలాంటి జ్యూస్, ద్రాక్ష రసాన్ని తాగేవాళ్ళు ఆ కంట్రీస్లో, ఆ ప్రదేశాల్లో. మరి మద్యం లేక మత్తు పుట్టించే ద్రాక్షారసం ఏదయ్యా అంటే అప్పటికప్పుడు తీసింది మత్తు రాదు. మరి కావాలంటే గమనించండి, అప్పటికప్పుడు ద్రాక్షాలు పిండి రసం తీసారనుకోండి, అది మత్తు ఉండదు. మరి మత్తు ఎప్పుడు వస్తుందయ్యా అంటే ఈ ద్రాక్షాలను చాలా కాలం భూమిలో కుళ్ళబెడతారు, ఊరబెట్టి అవి బాగా కుళ్ళిపోయి ఊరిన తరువాత వస్తుంది. వాటికి కొన్ని కెమికల్స్ కలిపి వాటిని అమ్ముతారు చూడండి, మనం వైన్ షాపులు అంటాం, అవి మత్తునిస్తాయి. ఎందుకంటే అంతకాలం ఊరిపోయిన తర్వాత ఎన్నో రసాయనాలు ఊరుతాయి, వాటికి కెమికల్స్ యాడ్ చేసిన తర్వాత మత్తు అనేది కలుస్తుంది. ఇప్పుడు అది తాగినోడు మందు తాగినట్టు లెక్క, ద్రాక్షారసం తాగినోళ్ళు మందు వేసినట్టు లెక్క కాదు అది. ఇప్పుడు ఊరియా కూడా భోజనం చేసిన తర్వాత ద్రాక్షారసాన్ని తాగుతున్నాడు, ఎందుకంటే కల్చర్ వాళ్ళకు ఉంది కాబట్టి. ఇప్పుడు దానిలో మత్తు కూడా కలిపాడట. ఎవరు? దావీదు. నిజంగా ఒక మనిషికి మత్తు అనేది చాలా ప్రమాదకరమైంది. జ్యూస్ అనేది చాలా మంచిది, ద్రాక్షారసం అనేది చాలా మంచిది. ఊరిపోయిన తర్వాత కెమికల్స్ కలిసిన తర్వాత మత్తునిచ్చే పదార్థం ఉందే ఆ జ్యూస్ మంచిది కాదు. దానికి దీనికి చాలా తేడా ఉంటుంది. అందుకే బైబిల్లో కూడా అన్నాడు కదా. ఒక మాట చూద్దాం ఒకసారి. హోషేయ గ్రంథము 4వ అధ్యాయము 11వ వచనం. హోషేయ గ్రంథము 4వ అధ్యాయము 11వ వచనం. ద్రాక్షారసము పానముటు చేయు చేతను, మద్యపానము చేతను వారు మతి చెడిరి. అంటే మద్యపానాన్ని తీసుకుంటే మైండ్ ఏమైపోద్దట? ఏమవుద్ది? ఖచ్చితంగా పాడైపోద్ది. మద్యపానం తాగే మనుషులను చూడండి, చాలా విచిత్రంగా బిహేవ్ చేస్తారు. రోజు ఉండేలా ఉండడు. తాగినప్పుడే పాత స్టోరీలన్నీ గుర్తొస్తాయి. అవునా కదా? అవునా? వెనక్కి వెళ్ళి మరీ తవ్వుకుంటాడు గుర్తురాపోయిన ఆ టైంలో. మరేంటో బాగా తాగేసాడు అనుకోండి, ఎక్కడ లేని మాటలన్నీ వస్తాయి. రోజు మాట్లాడే మాటలు రావు.
కొత్త పదాలు, తెలుగు పదాలు వస్తాయి. బాగా మద్యం ఎక్కువైపోయింది అనుకోండి, భార్య కనిపించదు, తల్లి కనిపించదు, అంటే వ్యత్యాసం తెలీదు. బాగా తాగేశారు అనుకోండి, ఎవరిని ఎలా పలకరించాలో తెలియదు. అంటే తాగిన తరువాత, మద్యం తలకెక్కిన తరువాత మనసు ఎలా ఉంటుంది? చెడిపోతుంది. అందుకే అన్నాడు కదా, మద్యపానము వలన మతి చెడిపోతుంది అన్నాడు. ఇప్పుడు మద్యపానం వలన వెక్కిరింపబడతామన్నాడు. బైబిల్ ఎన్నో వచనాలు ఉన్నాయి. అంటే మద్యం అనేది మనిషిని పాడు చేస్తుంది. ఇప్పుడు పాడు చేస్తుందని తెలిసిన దావీదు ఊరియాకి ఏం పట్టిస్తున్నాడు? అదే మత్తు పట్టిస్తున్నాడు. ఎందుకు? తన మతి, తన మైండ్ అనేది డిస్టర్బ్ అయిపోవాలి, తన మనస్తత్వం అనేది సరిగా పనిచేయకుండా ఉండాలి. ఈ మతి చెడిపోయిన సమయంలోనే సరే భార్య దగ్గరికి వెళ్ళిపోతాడు, ఇంటికి వెళ్తాడనే ఉద్దేశంతో ఉన్నాడు దావీదు. అందుకే తాగించి తినిపించి మత్తునిగా చేసేసాడట. ఎంత దౌర్భాగ్యమైన విషయం ఆలోచించండి. ఊరియాకు అలవాటు ఉందో లేదో తర్వాత సంగతే, కానీ దగ్గర కూర్చోబెట్టుకొని మరి తినిపించి మత్తు పదార్థాన్ని ఎక్కించేసి ఇంటికి వెళ్ళిపోతే చాలు అనుకుంటున్నాడంటే దేవునికి నచ్చని క్రియలు ఎన్ని చేయడానికి ఇష్టపడుతున్నాడు దావీదు. తాగించేశాడు. తాగించిన తరువాత ఉదయమున దావీదు యుద్ధం మోపుగా జరుగుచున్న చోట ఉరియాని ముందు పెట్టి అతడు కొట్టబడి హతమగునట్లు నీవు అతని యొద్ద నుండి వెళ్ళిపోమ్మని యోవాబునకు ఉత్తరము రాయించి ఊరియా చేతే పంపించెను. చాలు. ఇప్పుడు బాగా తాగేశాడు. తాగిన తర్వాత కూడా ఎక్కడికి వెళ్ళలేదట ఊరియా? ఎక్కడికి వెళ్ళలేదు? ఇంటికి పోలా. ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకోమంటే ఇంటికి వెళ్ళలేదు. భోజన పానాలన్నీ జరిగించేసి మత్తుడుగా చేసేసిన తర్వాత అయినా భార్య గుర్తొస్తుందేమో అని ఆలోచిస్తే ఇంకా ఇంటికి వెళ్ళట్లేదు. ఇప్పుడు ఇతడు ఇంట్లో కాలు పెట్టే అవకాశం లేదు అనుకున్నాడు. ఇక ఇక్కడ ఉంచినా ఉపయోగం లేదు అనుకున్నాడు. ఎందుకు? సమయం గడిచిపోయింది అనుకోండి, భార్య చేసిన తప్పు బయటకు వచ్చేస్తుంది. ఇంకా సమయం గడిచిపోయింది అనుకోండి, దావీదు చేసిన తప్పు వెలుగులోకి వస్తుంది. కాబట్టి ఊరియా వెళ్తే ఇంటికి వెళ్ళి ఆ తప్పు మోసేయాలి, వెళ్తే ఇంటికి వెళ్ళిపోయి ఆ పాపాన్ని మూటగట్టుకోవాలి, వెళ్తే ఇంటికి వెళ్ళిపోయి ఇది నాకే జరిగిందని ఒప్పుకోవాలి. ఇప్పుడు ఇంటికి వెళ్ళే పరిస్థితి లేదు కాబట్టి ఇక ఊరియా వల్ల ప్రమాదం ఉందనుకున్నాడు. అనుకుని వెంటనే ఒక లెటర్ రాయడానికి సిద్ధపడ్డాడట దావీదు. ఏ లెటర్ అది? ఆ లెటర్ ఏమని చెప్తాం? లెటర్ అనగానే మనకి ఏం గుర్తొస్తాయి? అసలు స్కూల్లో గ్రీటింగ్ కార్డులు గుర్తొస్తాయి, ఫ్రెండ్స్కి రాసుకుంటూ ఉంటాం, అవునా? మా చిన్నప్పుడు అవే రాసేవాళ్ళం. ఫ్రెండ్స్కి రాసే లెటర్స్ గుర్తొస్తాయి. కొంత ఊహపోయిన తర్వాత ఏ లెటర్స్ గుర్తొస్తాయంటే, హాస్టల్స్లో ఉండి చదువుకున్న వాళ్ళు అనుకోండి, అమ్మ నాన్నకు రాస్తారు, నాకు పలానాది కావాలి, లేదా నాకు డబ్బులు కావాలి, లేదా నాకు బట్టలు కావాలి, లేదా నాకు ఇది కావాలి అది కావాలని రాస్తాం. ఇంకొంచెం వయసు వచ్చిన తర్వాత ఏ లెటర్స్ గుర్తొస్తాయంటే లవ్ లెటర్స్ గుర్తొస్తాయి, అవునా? తెలియదండి, మొహం అలా పెట్టారు. అవే గుర్తొస్తాయి. మనకు రాసినయో లేక మనం రాసినయో ఏయో ఒకటి గుర్తొస్తాయి. మరి ఇంకా లెటర్స్ ఏం గుర్తొస్తాయంటే ఇవే గుర్తొస్తాయి. కానీ దావీదుకు వచ్చిన ఆలోచన ఏంటో తెలుసా? ఈ లెటర్స్ గుర్తు రావట్లా. మర్డర్ చేయించడానికి ఒక లెటర్ రాస్తున్నాడు. ఏమని రాశాడట? యోవాబు, ఈ లెటర్లో ఉన్న సమాచారం ఏంటో తెలుసా? యుద్ధం ముమ్మారుగా జరుగుతుండగా, యుద్ధం మోపుగా జరుగుతుండగా, ఇక ఈ యుద్ధంలో ఖచ్చితంగా ఇశ్రాయేలీలు కొంతమంది చచ్చిపోతారని నీకు అర్థమైనప్పుడు మొట్టమొదటి వరుస క్రమంలో ఎవరిని పెట్టాలో తెలుసా? ఊరియాని పెట్టేసి అన్నాడట. యుద్ధం మీదకి వచ్చేసి ఇక ప్రాణాపాయ పరిస్థితి, ఖచ్చితంగా ఇశ్రాయేలీల్లో వీళ్ళు చచ్చిపోతారా అనుకున్నప్పుడు ఆ స్థలంలో నువ్వు ఊరియాని నిలవపెట్టి ఆ శత్రువు వెంటనే మన మీదకి వచ్చి మనతో యుద్ధం చేసేటప్పుడు ఖచ్చితంగా ఎవరిని దాటి ముందుకు రావాలి? మొట్టమొదటి వరుస క్రమంలో ఉన్నోడిని దాటే రెండో వాడి దగ్గరకు, మూడో వాడి దగ్గరకు రావాలి. ఇప్పుడు నువ్వు వరుస క్రమం మొదటి క్రమంలో ఊరియాని పెడితే శత్రువు మన మీద యుద్ధం చేసేటప్పుడు ఖచ్చితంగా మొట్టమొదటి లైన్లో ఉన్న వాళ్ళనే చంపేస్తారు వాళ్ళు. కాబట్టి నువ్వు మొట్టమొదటిగా ఊరియాని ఆ వరుస క్రమంలో పెట్టన్నాడు. పెట్టమని చెప్పిన తరువాత ఆ లెటర్ మరలా ఎవరికిచ్చి పంపిస్తున్నాడు? మనోడు యుద్ధం మీద ప్రేమ ఎక్కువైపోయి, దేశం మీద ప్రేమ ఎక్కువైపోయి అతడే వస్తున్నాడు మళ్ళీ యుద్ధ భూమికి. కాబట్టి లెటర్ కూడా అతనికే ఇచ్చేస్తున్నాను అన్నాడు. ఎంత విచిత్రమో ఆలోచించండి. అతని మరణ వార్తను అతని చేతికే ఇచ్చి, ఆయనకే ఇచ్చి జాగ్రత్తగా వెళ్ళని పంపించాడట దావీదు. ఎంత నీచంగా ఆలోచిస్తున్నాడు అంటే, నరహత్య చేయడానికి కూడా దావీదు మనసు ఏం చేస్తుంది? ప్రేరేపిస్తుంది. నేను పడిన ఆశ, నేను చేసినట్టు వ్యభిచార కార్యం, నేను మోపాలనుకుంటున్నటువంటి అబద్ధ సాక్ష్యం ఈ మనిషి మీద జరగాలి అంటే ఇక నరహత్య చేసినా తప్పులేదు అనుకున్నాడు.
తప్పు లేదనుకొని ఆ వర్తమానం ఊరియాకిచ్చి జాగ్రత్తగా యోవాబుకి ఇవ్వని పంపించాడట. కానీ ఈ సందర్భంలో మీరు ఆలోచించండి, దావీదు ఎంత నీచంగా ఆలోచిస్తున్నాడో ఊరియా అంత నిజాయితీగా ఆలోచిస్తున్నాడు. లెటర్ చేతిలో ఉంది, ఏం రాసి ఉంటాడబ్బా అని తీసి చదివితే ఎవరైనా కొడతారా? పోనీ ఎవరికైనా తెలుస్తుందా? ఆ రాసిన 4 ముక్కలు చదవడానికి ఊరియాకి సమయం ఎప్పుడు దొరుకుండదా? ఇక్కడ నుంచి యుద్ధ భూమికి వెళ్ళడానికి ఎన్నో కిలోమీటర్లు, ఎంతో ప్రయాణం చేయాలి, కొన్ని గంటల సమయం పట్టుంటుంది. అన్ని గంటల సమయంలో ఒక్కసారైనా రాజుగారు ఏం రాసుంటారా అని తీయాలనిపించలేదు చూడు ఊరియాకి. అది గొప్ప మనస్సు. రాజు ఏ సమాచారం రాశాడు, రాజు ఎలాంటి విషయాలు యోవాబుకు రాశాడు, సైన్యాధిపతికి ఏం చెప్పాలని రాశాడు, జాగ్రత్తగా సైన్యాధిపతి చేతిలో పెడితే చాలు, నేను చదవకూడదు, ఇది పొరుగువాడి సమాచారం అనుకున్నాడు ఊరియా. అందుకే చదవలా. చదువుంటే బాగుండేదేమో. ఇది వేరే వాళ్ళకి రాసిన ఉత్తరం, నేను చదవకూడదని మినిమం సెన్స్ పనిచేసింది ఊరియాకి. కానీ చేసిన తప్పుకు మరొక వ్యక్తిని చంపాలనే సమాచారం రాశాడే, దావీదుకు పనిచేయలేదు మినిమం సెన్స్. తీసుకెళ్ళిపోయాడట. తీసుకెళ్ళగానే యోవాబు చేతిలో పెట్టాడు. చేతిలో పెట్టగానే మరి యోవాబుకు తప్పు అనిపించినా అనిపించకపోయినా వెంటనే రాజాజ్ఞకు తలొంచేసి ఊరియాని ఎక్కడ పెట్టాడట? ఎక్కడ పెట్టాడు? యుద్ధంలో మొట్టమొదటి వరుస క్రమంలో పెట్టాడట. పెట్టగానే అమ్మోనీయులతో యుద్ధం జరగడం అయిపోయింది. మొట్టమొదటిగా ఊరియా మీదే కత్తి పడింది. అంటే ఊరియా చనిపోయాడు. అదే మనకు కనబడుతుంది చూడండి, 17వ వచనం, 16వ వచనం. యోవాబు పట్టణమును ముట్టడి వేయుచుండగా ధైర్యవంతులుండు స్థలమును గుర్తించి ఆ స్థలమునకు ఊరియాని పంపెను. ఆ పట్టణపు వారు బయలుదేరి యోవాబుతో యుద్ధమునకు రాగా దావీదు సేవకులలో కొందరు కూలిరి, హిత్తీయుడగు ఊరియాయును హతమాయెను. ఏమయ్యారట? యుద్ధం బాగా జరుగుతుంటే ధైర్యవంతులందరినీ తీసుకొని వచ్చి మొట్టమొదటి క్రమంలో పెట్టేశాడు. అంటే ఊరియాకి ధైర్యం ఉందనేనా? ఉంది. అందుకే టాప్ 30 మంది సైనికుల్లో ఒకడుగా నిలవబడ్డాడు ఊరియా. ధైర్యవంతులు నిలవబెట్టగానే ఊరియాను కూడా నిలవబెట్టాడు. యుద్ధం ముమ్మారుగా జరుగుతుండగా అమ్మోనీయుల చేతిలో ఊరియా చచ్చిపోయాడు. అంటే ఎంత నీచమైన మాట ఆలోచించండి. అంటే ఊరియా మీద అంతకు ముందు చూపించినదంతా ప్రేమ కదా? ప్రేమ కాదు. అందుకే బైబిల్లో ఒక మాట రాయబడింది కదా, చూద్దాం ఒకసారి. కీర్తనల గ్రంథము 5వ అధ్యాయము 6వ వచనము. 5వ అధ్యాయము 6వ వచనం. 6వ వచనం. నశింపచేయుదువు, కపటము చూపి నరహత్య జరిగించువారు యెహోవాకు అసహ్యులు. ఏమన్నాడు? కపటము చూపించి. ఊరియా రాగానే యోవాబు బాగున్నాడా అని అడిగాడే, అది ప్రేమ కదా? కాదు, కపటం. అది ఇశ్రాయేలు ప్రజలు ఎలా ఉన్నారు ఊరియా అని అడిగారే, అప్పుడు ఇశ్రాయేలీల మీద దావీదు చూపించింది ప్రేమ కదా? కాదు. ఊరియా యుద్ధం ఎలా జరుగుతుంది, యుద్ధ సమాచారం ఎలా ఉంది అని అడిగాడే, దేవుడు చేపిస్తున్నటువంటి ఆ యుద్ధం మీద దావీదుకు ప్రేమ ఉన్నట్టు కదా? కాదు. ఇంకా మనం ఆలోచిస్తే దావీదు పిలిచి, ఊరియా నువ్వు ఇక్కడే క్షేమంగా భోజనం చేసి ఇక్కడే పడుకొని రెస్ట్ తీసుకో, లేదా నీ ఇంటికెళ్ళు, నీ భార్యతో సంతోషించు, నీ భార్య దగ్గర హ్యాపీగా గడిపరా అని అడిగాడే, అప్పుడు ఊరియా మీద దావీదు చూపించింది ప్రేమ కాదా? కాదు. ఏంటదంతా? కపటం. ఒక మనిషి అవసరత ఉన్నప్పుడు, లేక ఒక మనిషిని పాడు చేయాలనుకుంటున్నప్పుడు మరొక మనిషి కపటంగా ప్రయత్నిస్తూ ఉంటాడు. అందుకన్నాడు కదా, కపటమైన ప్రేమ చూపించి నరహత్య చేసేవారిని దేవుడు అసహించుకుంటున్నాడట. అంటే ఎదుటివారిని నాశనాన్ని కోరుకుని వాళ్ళ మీద లేని ప్రేమ కూడా చూపించి చివరికి వాళ్ళ జీవితాన్ని నాశనం చేసే మనుషుల్ని దేవుడు అసహించుకుంటున్నాడని రాయబడింది. అంటే దావీదును కూడా దేవుడు ఈ సందర్భంలో అసహించుకున్నాడు. ఒక నీతిమంతుని చంపేసిన కారణంగా అసహించుకుంటున్నాడు. లేని ప్రేమను, కపటాన్ని చూపించిన కారణంగా దేవుడు దావీదును అసహించుకున్నాడు. దావీదు చచ్చిపోయాడు. చచ్చిపోయిన తర్వాత ఫిలాసఫీ మాట్లాడుతున్నాడట దావీదు. ఊరియాని చంపేసిన తర్వాత గొప్పగా మాట్లాడుతూ అంటున్నాడట. చూద్దాం ఒక మాట. 25వ వచనం, 11వ అధ్యాయం 25వ వచనం. అందుకు దావీదు యోవాబుతో ఈ మాట చెప్పుము, ఆ సంగతిని బట్టి నువ్వు చింతపడకము.
ఖడ్గము ఒకప్పుడు ఒకని మీదను ఒకప్పుడు మరి ఒకని మీదను పడుట కద్దు. పట్టణము మీద యుద్ధము మరి బలముగా జరిపి దానిని పడగొట్టుమని చెప్పి నీవు యోవాబును ధైర్యపరిచి చెప్పుమని ఆ దూతకు ఆజ్ఞ పంపెను. చాలు. ఇప్పుడు యోవాబు చంపేసిన తరువాత దావీదు దగ్గరకు ఒక మనిషిని పంపించాడు. ఉరియా చచ్చిపోయాడని చెప్పు, ఇంకా చాలా మంది కూలారని చెప్పు, యుద్ధంలో ఇది ఇలా జరిగిందన్న సమాచారాన్ని చెప్పు అనగానే ఈ వ్యక్తి పరిగెత్తుకుంటూ వచ్చి దావీదుకు చెప్పగానే పైకి అంటున్నాడట, యోవాబును బాధపడొద్దని చెప్పు. ఎందుకంటే యుద్ధంలో ఒకసారి ఖడ్గం మన మీద పడుతుంది, మరొకసారి ఎదుటి వ్యక్తి మీద పడుతుంది. ఇప్పుడు ఉరియా మీద పడింది అదే ఖడ్గం, బాధపడొద్దని చెప్పు అంటున్నాడట పైకి. కానీ లోపల ఎంత సంతోషపడిపోయి ఉంటాడో, నేను చేసిన పాపం బయటకు వచ్చే అవకాశం లేదిక అని ఎంత మురిసిపోయి ఉంటాడో. ఇక నేను చేసినటువంటి నీచమైన కార్యం అసలు మరో కంటికి తెలిసే అవకాశమే లేకుండా పోయింది అని చక్కగా ధైర్యంగా గర్వంగా ఉండుంటాడు. కానీ యోవాబుకి ఏం చెప్తున్నాడు? నువ్వు ధైర్యంగా ఉండు, ఒకప్పుడు ఖడ్గం ఒకడి మీద పడుతుంది, మరొకసారి ఇంకొకటి మీద పడుతుంది, కాబట్టి నువ్వేం ఫీల్ అవ్వకుండా మిగిలిన యుద్ధం కూడా ముగించుకొని జాగ్రత్తగా అన్ని పట్టుకొని పట్టణాలన్నీ స్వాధీనం చేసుకొని చక్కగా వెనక్కి తిరిగి వచ్చేయని చెప్తున్నాడట. చేసిన తప్పులన్నీ అయిపోయిన తర్వాత ప్రజలు మాట్లాడే మాటలే ఇవి. ఫిలాసఫీ, ఎక్కడ లేని సూక్తులన్నీ గుర్తొస్తాయి. చేసిన తప్పులన్నీ కవర్ చేసుకోవడానికి పెద్ద పెద్ద పండితులు చెప్పిన మాటలన్నీ గుర్తొస్తాయి. ఒకసారి ఆలోచించండి. దావీదు చేసినటువంటి పాపం ఉరియాకి తెలియకపోవచ్చు, యోవాబుకు తెలియకపోవచ్చు, ఇశ్రాయేలు ప్రజలకు తెలియకపోవచ్చు, మరొక మనిషికి తెలియకపోవచ్చు, కానీ దేవునికి తెలియకుండా పోద్దా? చేసిన పాపాన్ని దేవుడు చూడకుండా ఉంటాడా? మన దేవునికి ఉన్న పేరేంటో తెలుసా? ఏంటది? చూచుచున్న దేవుడు. ఇంకా ఆయన కునుకడు, నిద్రపోడు. అంటే నిద్ర కూడా పోకుండా నీ వైపు చూస్తూ ఉండగా నువ్వు చేసే పాపాన్ని చూడకుండా ఉంటాడని ఎలా అనుకుంటున్నావు? మన క్రైస్తవులకు ఉండే మూర్ఖత్వం ఏంటో తెలుసా? గదిలోకి వెళ్ళిపోయి తలుపులు వేసుకొని ఎక్కడో రహస్యమందు నేను ప్రార్థన చేస్తూ ఉంటే నా ప్రార్థన దేవుడు వింటాడు అనే జ్ఞానం ఉన్నప్పుడు అదే గదిలో తలుపులు వేసుకొని చీకట్లో నువ్వు పాపం చేస్తూ ఉంటే నా దేవుడు చూడకుండానే ఉంటాడు అని అంత అమాయకంగా ఎలా అనుకుంటావు? అందుకే క్రైస్తవులు అమాయకులు అన్నాను, అంత మూర్ఖులు అంటున్నాను. నువ్వు ప్రార్థన చేసినప్పుడు చూసే దేవుడు నువ్వు పాపం చేసేటప్పుడు చూడ్డా? ఎవరో లేరని నువ్వు ప్రార్థన చేస్తుంటే నా దేవుడు చూస్తున్నాడు, నన్ను చూస్తున్నాడు ఎవరు లేకపోయినా నువ్వు ఫీల్ అవుతున్నప్పుడు, మరి పాపం చేసేటప్పుడు కూడా ఎవరూ లేరు, మరి అప్పుడు చూడకుండా ఎందుకుంటాడు? నువ్వు మంచి చేసినా చూస్తాడు, పాపం చేసినా చూస్తాడు, ఏది చేస్తున్నా చూస్తాడు. కానీ ఆ జ్ఞానం ఆ రోజు దావీదుకు పనిచేయలే. చూశాడు. చూసిన తర్వాత నాతాను ప్రవక్త వచ్చిన తరువాత చేసిన పాపం ఏదైతే ఉందో ఆ పాపాన్ని క్షమించడానికంటే ముందు అంతకు ప్రతిఫలాన్ని అనుభవించేలా చేశాడు. విచిత్రం ఏంటో తెలుసా? మనం తప్పు చేస్తాం, చేయమని నేను చెప్పను. తప్పు చేసిన తర్వాత ఆ తప్పును ఒప్పుకొని క్షమించమని దేవుని యొద్ద పడే లోపే మనం చేసిన తప్పుకు ప్రతిఫలం ఖచ్చితంగా అనుభవిస్తాం. దావీదు అనుభవించాడు. ఎంత భయంకరంగా అనుభవించాడో తెలుసా? చూద్దాం కొన్ని వచనాలు. ఇదే 12వ అధ్యాయం 9వ వచనం నుండి 12వ అధ్యాయం 9వ వచనం. నీవు యెహోవా మాటను తృణీకరించి ఆయన దృష్టికి చెడుతనము చేసితివేమి? హిత్తీయుడగు ఊరియాను కత్తి చేత చంపించి అతని భార్యను నీకు భార్య అగునట్లుగా నీవు పట్టుకొని ఉన్నావు. అమ్మోనీయుల చేత నీవు అతను చంపించితివి కదా. ఏమన్నాడు దేవుడు? దావీదు, నువ్వు చేసింది ఎవరికి తెలియదు అనుకొని రాజసింహాసనం మీద కూర్చున్నావే, కానీ నువ్వు చేసింది నాకు తెలుసు. నువ్వు చేసిన పని ఏంటో తెలుసా? నా మాటను తృణీకరించావు. నువ్వు పొరుగువాడి భార్యను ఆశించొద్దని నేను ఎప్పుడో చెప్పానే, ఆ మాటను నువ్వు ఎందుకు పక్కన పెట్టేశావు? ఆ మాటలను తృణీకరించి నా దృష్టికి చెడుతనాన్ని చేసావు. వ్యభిచార క్రియను నేను అసహించుకుంటానని నీకు తెలీదా? జారక్రియలను నేను ద్వేషిస్తానని నీకు తెలీదా? పొరుగువాడి భార్యతో శయనించడం పాపం అన్న సంగతి, అది నాకు నచ్చదన్న సంగతి నీకు తెలీదా? అది చెడుతనం అని తెలిసినా నువ్వు ఆ చెడుతనాన్ని చేయడానికి ఇష్టపడ్డావు. అది చాలదనుకొని హిత్తీయుడగు ఊరియాని నువ్వేం చేసావు? కత్తి చేత చంపించావు. అది ఎవరి చేతిలో? అమ్మోనీయుల చేతిలో. అమ్మోనీయులు అంటేనే దేవుణ్ణి
దేవుడు అసహించుకునే మనుషులు వారు. వారి విధానాలు కానివ్వండి, వారు పూజించే విధానం కానివ్వండి, వారు బ్రతికే జీవిత శైలి కానివ్వండి, అసలు అమోనీయుల పద్ధతే నచ్చదు దేవుడికి. అలాంటి వారి చేతిలో దేవుడు ఇష్టపడే ఒక మనిషిని నువ్వు చంపించావు అంటే నేనేం చేయాలంటున్నాడు ఆయన. ఉరియాని కత్తి చేత చంపించి, ఇంకా 10వ వచనం, నీవు నన్ను లక్ష్యము చేయక హిత్తీయుడగు ఊరియా భార్యను నీకు భార్య అగునట్లు తీసుకొని నందున నీ ఇంటి వారికి సదాకాలము యుద్ధము కలుగును. ఏమన్నాడు? ఉరియాని చంపించి తర్వాత నువ్వు ఊరియా భార్యను నీకు భార్యగా తెచ్చుకున్నావు. సమాజం అంతా దీన్ని ఎలా చూసింది? అయ్యో, సైనికుడు చచ్చిపోతే సైనికుడు భార్యను చేసుకొని ఆవిడకు ఒక జీవితాన్ని ఇచ్చాడని సమాజం అంతా అనుకుంది. ఉరియా భార్యకి జీవితాన్ని ఇచ్చామని అందరూ అనుకుంటున్నారు. కానీ నేను చూసిన విషయం ఏంటో తెలుసా? నువ్వు కావాలని ఉరియాని చంపించి తర్వాత అతని భార్యని తెచ్చుకొని సమాజంలో సింపతి కొట్టేసావు. నువ్వు సమాజంలో అందరి దృష్టికి మంచోళ్ళ గొప్పోళ్ళ కనపడుతున్నావు. నువ్వు సమాజం దృష్టికి గొప్పగా కనిపించాలనుకుంటున్నావు తప్ప నాకు తెలుస్తుంది పాపం అంతా అనుకోలేదు నువ్వు అన్నాడు. అందుకంటున్నాడు కదా, నీ ఇంటిలో నుండే నీకు యుద్ధం బయలుదేరుద్ది. యుద్ధంలో ఉన్నోడిని కదా నీ ఇంటికి పిలిచి మరీ చంపించు. ఇప్పుడు నీ ఇంట్లో నుండి యుద్ధం బయలుదేరుతుంది. నీ ఇంట్లో నీ పిల్లల చుట్టూ కానివ్వు, నీ సహోదరుల చుట్టూ కానివ్వు, నీ చుట్టూ ఉన్నవారే నీ మీద యుద్ధంకి తిరగబడి రోజులు వస్తాయన్నాడు. ఇంకా ఏమంటున్నాడు? నా మాట ఆలకించుము, యెహోవానగు నేను సెలవిచ్చినదేమనగా నీ ఇంటి వారి మూలమునే నేను నీకు అపాయము పుట్టింతును. నీవు చూచుచుండగా నేను నీ భార్యలను తీసి నీ చేరువ వానికి అప్పగించెదను. పగటి యందు వాడు వానితో శయనించును. నీవు ఈ కార్యము రహస్యముగా చేసితివి, కానీ ఇశ్రాయేలీలందరూ చూచుచుండగా పగటి యందే నేను చెప్పిన దానిని చేయింతునెను. ఏమన్నాడు దావీదు? నీ ఇంట్లోనే నీకు శత్రువులు లేస్తారు. అమ్మోనీల చేతిలో కదా ఉరియాని చంపించావు, కానీ నీ చావు మాత్రం నీ శత్రువుల చేతిలో నుండే బయలుదేరుతుంది, నీ ఇంట్లో నుండే బయలుదేరుతుంది. ఏంటి, నా వాళ్లే నాకు ఎదురు తిరుగుతున్నారు అని నీ అంతటా నువ్వే అనుకొని ఇక చచ్చిపోతే బాగుండు అనుకునే రోజులు వస్తాయి నీకు అన్నాడు. ఇంకా భయంకరమైన విషయం ఏంటో తెలుసా? ఉరియా భార్యను తెచ్చుకొని రహస్యంగా నువ్వు పాపం చేసావు కదా, కానీ నీ భార్యలతో ఎదుటివాడు పగలే పాపం చేస్తాడు, చూస్తావు అది అన్నాడు. నువ్వు రహస్యంతో చేసిన పాపం ఏదైతే ఉందో, నువ్వు రహస్యంగా చేసినటువంటి ఆ పాపానికి ప్రతిఫలంగా నీ భార్యలు మరొకడు పట్టపగలే పాడు చేస్తుంటే, పట్టపగలే నాశనం చేస్తుంటే, వెలుగులోనే నీ భార్యల జీవితాలు పాడైపోతుంటే నువ్వు చూస్తావు, ఇశ్రాయేలీలందరూ చూస్తాడు అన్నాడు. ఎంత భయంకరమైన పరిస్థితి ఆలోచించండి ఇది. భర్తలకు ఉండే అలవాటు ఏంటో తెలుసా? మామూలుగా పరాయి పురుషుడు చూసినా తట్టుకోలేరు వీళ్ళు. నిజంగానే మామూలుగా చూసినా పెద్దగా తట్టుకోవడానికి ఇష్టపడరు. అలాంటిది భార్యలతో మరొక వ్యక్తి నీచమైన కార్యాలు జరిగిస్తూ భర్త స్థానంలో బిహేవ్ చేస్తుంటే అసలు భర్తలు తట్టుకుంటారా? గుండె ఆగిపోద్ది. ఇప్పుడు దావీదు అదే గుండె బాధను భరించాలంటున్నాడు. నీ భార్యలతో తప్పు చేస్తూ ఉండగా నువ్వు చూడు, నీతో పాటు ఇశ్రాయేలీలు చూస్తారు. నువ్వు చీకట్లో చేసిన ఈ కార్యాన్ని నేను వెలుగులో రహస్యంగా పట్టపగలు చేయిస్తానన్నాడు. ఎంత భయంకరమైన పరిస్థితి. తర్వాత చరిత్ర మీరు చూడండి, జరిగిపోయిన ఇవన్నీ. దావీదు బతుకుండగానే అడవులు పట్టుకొని పరిగెడుతూ ఉంటాడు. కొడుకులు చంపేయడానికి వెనకమాల తిరుగుతూ ఉంటే నా కొడుకులు నా మీద తిరగబడ్డారేంటి అన్న ఆలోచనతో సగం చచ్చిపోతాడు ప్రయాణంలోనే. తన భార్యలో తన కొడుకులే కూడారన్న విషయం తెలియగానే అసలు వరసలు ఎలా పెట్టుకోవాలో, ఎలా పిలవాలో కూడా తెలియక చచ్చిపోతాడు దావీదు. అంత భయంకరమైన పశ్చాత్తాపం. పొరుగువాడి భార్యను ఆశించేటప్పుడు నీకు తెలియలేదా? పొరుగువాడి భార్యతో పాపం చేసేటప్పుడు నీకు తెలియలేదా? అలాంటి పాపాన్ని ఎదుటి మీద వాడి మీద మోపాలన్నప్పుడు నీకు అర్థం కాలేదా? అలాంటి క్రియ చేసి ఈ పని చేయడానికి నరహత్య చేసిన తప్పు లేదనుకున్నావే, అప్పుడు అర్థం కాలేదా? మన దాకా వస్తే గానీ మనకేది అర్థం కాదు. అందుకే అన్నాడు కదా, నువ్వు చేసిన పాపానికి ప్రతిఫలంగా నీ ఇంట్లో నువ్వు చేసినవన్నీ తిరుగుతాయి, నువ్వు చేసిందే నీ నెత్తి మీదకి వస్తన్నాడు. వస్తుందా రాదా? ఒకడట బాగా గుంట తవ్వుతున్నాడట. ఎందుకు? ఆ గుంటలో ఎవరినో ఒకరిని పడేద్దామని. ఆడుకున్నటువంటి దురాలోచనది. కానీ విచిత్రం ఏంటో తెలుసా? వాడు తొంవిన గుంటలో వాడే పడతాడు. మనం చేసినయే మన నెత్తి మీదకి వచ్చి కూర్చుంటాయి. మనం ఎదుటివాడికి ఏది చేస్తామో అదే తిరిగి తిరిగి మన దాకా వస్తుంది. మనం ఎదుటివాడికి మంచి చేసామనుకో, మంచే వస్తుంది మనకి.
ఆపద సమయంలో అదే ఆదుకుంటుంది మనల్ని. కానీ ఎదుటోడికి మనం తప్పు చేసామనుకో, ఎదుటోడి నాశనాన్ని కోరుకున్నామే అనుకో, ఎదుటివాడిని మనం మోసం చేసామనుకో, ఏ పరిస్థితిలోనైనా అవి మన నెత్తి మీదకి వచ్చి కూర్చుంటాయి. అప్పుడు అర్థమవుతుంది, ఒకప్పుడు నేను అలా చేయకుండా ఉంటే బాగుండేదేమో, ఒకప్పుడు నేను అలా జరగకుండా చూసుకుని ఉంటే బాగుండేదేమో. దావీదు అదే అనుకున్నాడు. ఇవన్నీ భరించిన తరువాత దావీదుకు వచ్చిన ఆలోచన ఏంటో తెలుసా? నేను చేసిన పాపం నా దేవుడు చూశాడు, నాకు శిక్ష విధించాడు. ఆ శిక్షను పొందుకునే లోపే నా పాపాన్ని నేను కడుక్కోవాలనేటువంటి రాసిన కీర్తనే దావీదు గారు రాసినటువంటి 51వ కీర్తన. ఆ కీర్తనలో ఎంత పశ్చాత్తాపడ్డాడో మనం చూస్తాం. తప్పు చేయకుంటే అంత పశ్చాత్తాపడే అవకాశం ఉందా? ఎదుటివారి జీవితాన్ని పాడు చేయకుండా ఉండుంటే అంత పశ్చాత్తాపంతో నిండిపోయే అవకాశం ఉందా? లేదు. ఎప్పుడైనా సరే మీరు గుర్తుపెట్టుకోండి, ఎదుటోడి దృష్టిలో మనం ఏదన్నా చేస్తున్నాము అంటే, ఎదుటివాడి జీవితాన్ని బాగు చేస్తున్నామంటే అది మనకు తిరిగి వస్తుంది. ధైర్యంగా ఉండాలి. ఎదుటోడి జీవితాన్ని నాశనం చేయడానికి చూస్తున్నామంటే అది కూడా మనకు తిరిగి వస్తుంది. మన బతుకులు కూడా నాశనం అయిపోతాయి. దేవుడు పక్షపాతి కాదు. మనం ఏది విత్తుతామో ఆ పంటనే కోస్తాం. మనం ఏది చేస్తామో అదే అనుభవిస్తాం. మనం ఏదైతే ఎదుటోడి జీవితంలో కలగాలి అని కోరుకుంటామో ఎప్పటికైనా మన జీవితంలో కూడా అలాంటివి జరుగుతాయి. అందుకనే ఎదుటివాడికి చేసేటప్పుడు ఏం చేయాలి? మంచి చేయాలి. మేలైనది చేయనెరిగి అలాగు చేయుట క్రైస్తవుడి లక్షణం. కాబట్టి ఆలోచన చేద్దాం. ఈరోజు మన బ్రతుకులు ఈ సందర్భంలో దావీదు గారిలా ఉన్నాయా, ఊరియా గారిలా ఉన్నాయా? ఊరియా గారిలా ఉన్నాయనుకోండి, నష్టం లేదు. ఎందుకంటే చచ్చిపోయినా సరే దేవుని కుమారుడిని అని చెప్పుకునే ఒక సర్టిఫికేట్ మనకు ఉంటుంది. అదే దావీదు గారిలా ఉన్నాయనుకోండి, చేసిన తప్పులన్నిటికీ బాధ్యత వహించాలి, చేసిన పాపాలన్నిటికీ ప్రతిఫలాన్ని అనుభవించాలి. ఈ చేసిన ప్రతి దానికి తలొంచేసి దేవుని ఎదుట ముద్దాయిలా ఒకరోజు నిలవబడాలి. కాబట్టి మనం ఏది చేస్తున్నామో పరిశీలించి చేయాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు, మహాగణుడు, సర్వోన్నతుడైన మా కన్న తండ్రి, దేవా, ఈ మధ్యాహ్నకాల సమయంలో నాయనా మీరు మాకు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి దేవా, ఉన్నతమైన వాక్కులను మేము నేర్చుకోవడానికి మీరు చేసిన సహాయమును బట్టి మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము తండ్రి. ఈ దినమున నాయన ఒక నీతిపరుని మేము ఆలోచన చేస్తూ ఉండగా తండ్రి, మీ పని పట్ల ఎంతో బాధ్యత కలిగి నిజాయితీ కలిగిన ఆయన ప్రాణాలు సహితం అర్పించడానికి నిలవబడిన విధానాన్ని మేము చూసాము తండ్రి. మీ కొరకు నాయన అంతే ఉన్నతంగా నిలవబడే మనసులను మాకు దయచేయండి తండ్రి. దావీదు వలె నాయన ఏది కావాలి అంటే అది ఆశపడి తండ్రి, మా శరీర సుఖాల కోసం మేము కూర్చొనక దేవా, మీ ఆజ్ఞలను పక్కన పెట్టక వాటిని అనుసరించి బతికే జీవితాలను మాకు దయచేయండి. ప్రతి విషయంలోనూ నాయన మా తోటి సహోదరుల పట్ల మేము ఎలా ప్రవర్తిస్తున్నామో గుర్తెరిగి తండ్రి, ఒకవేళ మా ఆలోచన విధానం సరిగా లేకపోతే వాటిని సరిచేసుకునే గొప్ప మనసును మాకు అనుగ్రహించమని కోరుకుంటూ మీ చిత్తానుసారముగా బ్రతుకుటకు మీ సహాయాన్ని మాకు దయచేయమని అర్థిస్తూ ఈ మాటలు విన్న మేమందరము నాయన మా ఆత్మీయ జీవితాలను సరిచేసుకొని మీకు మరింత దగ్గర కావడానికి మా మనస్సులను మరింత బలపరచమని ప్రాధేయపడుతూ ప్రభువైన క్రీస్తు వారి పేరట ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము మా కన్న తండ్రి. ఆమేన్.